తెలియడం లేదు. సంఘాలు పెరగడం లేదా అంటే సంఘాలు పెరుగుతూ ఉన్నాయి. సంఘాల్లో సంఖ్య పెరగడం లేదా అంటే సంఖ్య పెరుగుతూ ఉంది. సంఘాల్లో అకౌంట్లు పెరగడం లేదా అంటే అకౌంట్లు పెరుగుతూ ఉన్నాయి. సంఘాల ఉపసంఘాల సంఖ్యలు పెరగడం లేదా అంటే పెరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ చేపలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి, ఇక్కడ చేపలు అక్కడికి వెళ్తా ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చేటువంటి చేపలు ఎక్కడ కనబడడం లేదు. కారణం ఏంటంటే ఆ పాస్టర్ గారు బాగా గద్దించి మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకని ఆయన మాకు నచ్చలేదు, ఇక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. ఆ పాస్టర్ గారికి మేము చాలా సహకరించామండి, కానీ ఒక సమయంలో మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము ఎవరో తెలియనట్టుగానే ఉండిపోయాడు. అందుకని మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. ఈ రీతిగా అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి మారతానే ఉన్నారు. కానీ ఈ మార్పులు చేర్పుల విషయంలో నేను అనుకుంటాను రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మారేదానికంటే ఎక్కువగా సంఘాలు మారుతా ఉన్నారేమో అనిపిస్తా ఉంది మన వాళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళ చాలా దుఃఖకరమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా సిద్ధాంతం మాట్లాడుతుంది, సాధకం మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా బోధ గురించి మాట్లాడుతూ ఉంది, బ్రతుకు గురించి మాట్లాడుతూ ఉంది. సిద్ధాంతం నేర్చుకోవాలా, దాని ప్రకారం జీవితంలో సాధకం చేయాలా, బోధన వినాలా, వాక్యాన్ని వినాలా, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలా. మాట్లాడుతున్నా నేను అతీతుడి కాదు. నేను ఒకవేళ నేను మాట్లాడేటువంటి మాటలు నా జీవితంలో జరగకపోతే రేపొద్దున దేవుడు అరా ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడేస్తా ఉన్నావు, నీ బ్రతుకు నాకు తెలీదా అంటాడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు. కాబట్టి నేను నన్ను గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, మాట్లాడేటువంటి మాటలు చెబుతున్నటువంటి విషయాలు నా బ్రతుకులో ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. ప్రియమైనటువంటి వాళ్ళ 4 నుండి 6 వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో దాదాపు 49 విషయాలు మీరు ఇది చేయండి, అది చేయండి, ఇలాగూ ఉండండి అని 49 విషయాలు చెప్పాడు. 49 విషయాలు చెప్పాడు. నేను అనుకుంటా ఉంటాను ఇక్కడ 30 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నారు, 20 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నారు, 60 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నారు, 10 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నారు. ఈ 49లో ఒక 9 చెప్పండి అని అంటే ఇక్కడ చెప్పగలిగేటువంటి వారు ఎవరు లేరు. ఆ సంగతి నేను ఖచ్చితంగా రాయించి ఇవ్వగలను. ప్రియమైనటువంటి వాళ్ళ చాలా సందర్భాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే టకటక తీసి చదివేస్తాం, కానీ అక్కడ రాయబడినటువంటి విషయం మన జీవితాల్లో జరుగుతుందా లేదా అని చూసుకోవడం చాలా కష్టం. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక భక్తుడు ఏమన్నాడు అంటే కీర్తన 1వ కీర్తనలో రాస్తా ఉంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఏమన్నాడు అంటే దేవుడు అనుకోకుండా ధన్యుడు అని రాశాడండి, కానీ ధనవంతుడు అని రాసినట్టయితే అందరూ చదివేవాడంట దివారాత్రాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు, దివారాత్రములు ధ్యానించువాడు ధనవంతుడు అని రాసినట్టయితే అందరూ పొలోమని తగులుకొని చదివేవాళ్ళంట, దివారాత్రాలు చదివేవాళ్ళంట. కానీ ధన్యుడు అని రాసేస్తే ధన్యుడా అంటే ఏంటి అంటారంట జనాలందరూ కూడా. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యానికి ఇవ్వాల్సినంత గౌరవం విలువ